హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు మటను, మామిడికాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామండి. కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వీటెక్కాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని బాగా వేగనివ్వాలండి. అవి బాగా వేగాలండి. ఆ తర్వాత అవి వేగినాయి అనుకున్నప్పుడు మటన్ వేసేసుకుని పసుపు వేసేసుకుని కాసేపు కలిసి పెట్టి ఉంచాలండి. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి కాసేపు. కొంచెం నీళ్ళు తేలాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా బాగా కలిపెట్టుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి కాసేపు. అది కూడా మగ్గాక ఉప్పు వేసుకోవాలండి. ముందే ఉప్పు వేసేయకూడదండి, కాస్త ఉడికాక ఉప్పు వేస్తే బాగా ఉడుకుద్దండి మటన్ కర్రీ. తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి. 1-2 మీ ఇష్టం, ఏంటైనా 2-3 వేసుకోవచ్చండి 1/2 కేజీ మటన్కి. తర్వాత కారం వేసేసుకోవాలండి. కారం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. 10 నిమిషాల దాకా మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తీసి ఒక గ్లాస్ నిండా వాటర్ పోసేయాలి. అందులో వాటర్ కూడా పోసాక ఉడికిందో లేదో ఒకసారి మళ్ళీ తీసి మూత తీసి చూసుకుని ఉడికిందో లేదో చూసుకోండి. మెత్తగా ఉడికినట్లయితే ఉడకకుండా మటన్ అది మాంసంలో ఇది వేసేయకూడదండి. మామిడికాయ ఉడికిందని చూసుకున్నాక మామిడికాయ వేసేయండి. వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ముక్కలు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇలా తురిమి వేస్తే గ్రేవీ వస్తుంది, బాగుంటుంది. మూత పెట్టేసుకుని నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలండి. నూనె తేలింది అని తెలిస్తే అది కలిపేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకోండి. అంతేనండి. ఆ కర్రీని అంతా బౌల్లో తీసేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ మామిడికాయ మటన్ కర్రీ రెడీ. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నేను చేసే కనుక మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.